హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశలే కాకుండా స్వీట్ కార్న్తో కొత్తగా బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను. ఒక 2 కార్న్స్ అలాగే 2-3 ఎగ్స్ ఉంటే చాలండి, అద్భుతమైన టిఫిన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని చేయడానికి కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇక నేను 3 ఎగ్స్ని కొట్టి వేస్తున్నాను. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఇలా ఎగ్ బుజ్జిలాగా ముందుగా చేసుకోవాలి. ఒక 3 నిమిషాల వరకు ఎగ్ బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన ఎగ్ బుజ్జిని ఇప్పుడు తీసేసి ప్లేట్లోకి వేసుకొని పక్కనుంచుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చాలా చిన్నగా చాప్ చేసి తీసుకున్నానండి. ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా చాలా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. 1/2 కప్పు దాకా క్యారెట్ తురుము వేసుకొని ఇవన్నీ వేగే వరకు ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించితే సరిపోతుంది. చూడండి, ఇలా ఇవి వేగిన తర్వాత ఇక నేను ముందుగానే ఒక 2 స్వీట్ కార్న్స్ని ఉడకపెట్టుకొని తీసుకున్నాను. ఇవి ఒక 4 కప్స్ వరకు ఉంటాయండి. స్వీట్ కార్న్ని ఇందులోకి వేశాక ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఈ స్వీట్ కార్న్ కూడా బాగా వేయించుకోవాలి. ఇలా బటర్లో ఇవి వేగితే మంచి టేస్ట్ వస్తాయండి. ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎగ్ బుజ్జీని వేసి అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీటిని ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీనిపై నుండి కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేస్తే ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా స్వీట్ కార్న్తో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి ఇవ్వండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు, అంత టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఆఫ్ డేస్ కాబట్టి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేనప్పుడు ఇలా స్వీట్ కార్న్తో ఒకసారి తప్పకుండా నేను చూపించినట్టుగా ట్రై చేసి చూడండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.